యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్. అఫీషియల్ గా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోయినా ఈ సినిమా చాలా రోజులుగా న్యూస్ హెడ్లైన్స్ లో కనిపిస్తోంది. అయితే ఈసారి మాత్రం షాకింగ్ న్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది డ్రాగన్. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విషయంలో తారక్ అంత హ్యాపీగా లేరని, అందుకే సినిమా ఆపేశారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. మరోవైపు తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రావాల్సిన గాడ్ ఆఫ్ వార్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతూ ఉండడంతో డ్రాగన్ ఆగిపోయిందన్న న్యూస్ కు మరింత బలం చేకూరినట్టయింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నది లేటెస్ట్ అప్డేట్. ప్రతి సినిమాకు ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయిన తర్వాత స్క్రిప్ట్ ను రీరైట్ చేయడం ప్రశాంత్ నీల్ కు అలవాటు. గతంలో కేజీఎఫ్, సలార్ సినిమాలకు కూడా అలాగే వర్క్ చేశారు నీల్. ప్రెజెంట్ డ్రాగన్ స్క్రిప్ట్ ను రీరైట్ చేయడం కోసమే ఈ మూవీకి కూడా బ్రేక్ ఇచ్చారట నీల్. ఎన్టీఆర్ ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడడంతో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ ను రీరైట్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ తో సిద్ధంగా ఉండాలన్న ప్లాన్ తో వర్క్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఆల్ సెట్ అనుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. సో డ్రాగన్ సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.